బుగ్గని కార్మికుల 12వ వేజ్ బోర్డు జూలై 1వ తారీఖు నుండి అమల్లోకి రావాలి. కానీ ఇంతవరకు వేజ్ బోర్డు కమిటీ అనేదే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 1973 నుండి అంటే దాదాపు 43 సంవత్సరాలుగా బుగ్గని కార్మికులకి 11 వేజ్ బోర్డు ద్వారా వచ్చినాయి. వేజ్ బోర్డులో కార్మిక సంఘాలు యాజమాన్యం కూర్చొని చర్చించి జీతభత్యాల విషయంలో కానీ ఇతర అలవెన్సులు ఇతర సౌకర్యాల విషయంలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకొని దాన్ని అమల్లోకి తీసుకొచ్చడం అనేది ఆనవాయితీ. కానీ ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చారో ఈ 4 లేబర్ కోడుల్లో వేజ్ బోర్డులను గెలిచినటువంటి గుర్తింపు సంఘంతో మాట్లాడాలనేది వాళ్ళు నిర్ణయిస్తూ ఉన్నారు. అంటే కోల్ ఇండియాలో కూడా ఎన్నికలు జరిపి ఏ కార్మిక సంఘం అయితే 51% తోటి గెలుస్తుందో ఆ ఒక్క కార్మిక సంఘంతో జీతాల విషయంలో ఇతర విషయాల్లో చర్చించాలనేది వాళ్ళ కోడులో ఉన్నటువంటి విషయం. కానీ భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కానీ ఏ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ 51% రావాలనే నిబంధన ఎప్పుడూ లేదు, అసలు ఎవరికి రాదు కూడా. ఈ చట్టం తెచ్చిన నరేంద్ర మోడీ గారికి కూడా 51% రాదు. మరి ఎందుకు పెట్టాడు ఈ విధంగా అంటే కార్మిక సంఘాలే లేకుండా చేయాలి. 51% ఎవరికి రాదు కాబట్టి దాన్ని గుర్తింపు సంఘంగా కాకుండా 20% ఓట్లు వస్తే వాళ్ళని ప్రాతినిధ్య సంఘంగా గుర్తించి 1, 2, 3 యూనియన్లకి 20% వస్తే వాళ్ళతోటి కూడా అగ్రిమెంట్ చేయకుండా, ఎందుకంటే ప్రాతినిధ్య సంఘాలతోటి అగ్రిమెంట్ చేయము, గుర్తింపు సంఘంతో అగ్రిమెంట్ చేస్తామనేటువంటి దీంతో అసలు కార్మికుల యొక్క జీతాల భత్యాలు కానీ ఇతర విషయాలు కానీ కార్మిక సంఘాలతోటి చర్చించకుండా కేవలం ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసరో ఎవరితోటో కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో జీతాలు పెంచి ఇంకిదే జీతాలని చెప్పడం, ఏ అలవెన్సులని చెప్పడం పద్ధతుల్లో చేయడం కొరకే కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 5 జాతీయ కార్మిక సంఘాలలో 4 ఒక బిఎంఎస్ ఏంటంటే వాళ్ళు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కూడా వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి బుగ్గనులని కోరుతున్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి వాళ్ళ అనుబంధ సంఘంగా వాళ్ళు ముందుకు రావడం లేదు తప్ప వాళ్ళకు కూడా ఇది వ్యతిరేకం అనేది తెలుసు. కార్మిక సంఘాన్ని నిర్వీర్యం చేయడానికే ఈ విధంగా పెట్టాడనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా చేయకుండా వాళ్ళు దీనిలో కలిసి రావడం లేదు. ఈ కలిసి వచ్చే 4 సంఘాలు ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటి, హెచ్ఎంఎస్ ఈ 4 సంఘాలు కూడా దేశవ్యాప్తంగా రేపు 10వ తారీఖు నాడు ఆగస్టు 10వ తారీఖు నాడు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసులు హెడ్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి ఈ యొక్క ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సింగరేణిలో రేపు ఆగస్టు 10వ తారీఖు నాడు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు హెడ్ ఆఫీసు ముందు 4 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసి ప్రభుత్వానికి యాజమాన్యం ద్వారా మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సింగరేణిలో ఉన్న కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ 12వ వేజ్ బోర్డు కొరకు కలిసి రావాలని చెప్పేసి, అది పాత పద్ధతిలోనే ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా జాతీయ కార్మిక సంఘాలకి గతంలో మెంబర్షిప్ ప్రాతిపదికన ఏదైతే మెంబర్స్ ఇచ్చారో అదే పద్ధతుల్లో మెంబర్లనిచ్చి 12వ వేజ్ బోర్డుని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి
మేము జేఏసీ తరఫున ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.